తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం తయారీలో భారీ అక్రమాలు జరిగినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణలో వెలుగులోకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2024 మధ్య ఏకంగా 20.01 కోట్ల లడ్డూలను కల్తీ నెయ్యితో తయారు చేసినట్లుగా తేలింది. ఈ 5 ఏళ్లలో మొత్తం 48.76 కోట్ల లడ్డూలను తయారు చేయగా అందులో దాదాపు 40% లడ్డూలను పామ్ ఆయిల్, పామ్ కెర్నల్ ఆయిల్, ఇతర రసాయనాలతో కూడినటువంటి నెయ్యితో తయారు చేసినట్లుగా సిట్ నిర్ధారించింది. వైసీపీ హయాంలో టీటీడీ ధర్మకర్తల మండలి నెయ్యి సరఫరా కోసం 4 డైరీలకు 250 కోట్లు చెల్లించింది. ఉత్తరాఖండ్లోని భోలేబాబా, తమిళనాడులోని ఏఆర్, తిరుపతి జిల్లాలోని వైష్ణవి, ఉత్తరప్రదేశ్లోని మాల్గంగా డైరీల నుంచి మొత్తం 1.61 కోట్ల కిలోల నెయ్యిని కొనుగోలు చేయగా అందులో 68 లక్షల కిలోలు కల్తీ అని తేలింది. శ్రీవారి ఆలయంలో రోజు సుమారు 3.5 నుంచి 4 లక్షల లడ్డూల తయారీకి 12 నుంచి 13 వేల కిలోల నెయ్యి అవసరం. 5 ఏళ్ల పాటు రోజు వినియోగించిన నెయ్యిలో 40% కల్తీదేనని తేలడంతో భక్తుల్లో ఆందోళన కలిగిస్తోంది. వైసీపీ హయాంలో కల్తీ నెయ్యితో శ్రీవారి లడ్డూలు తయారు చేశారనేటువంటిది అయితే ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, దాదాపుగా 40% వరకు లడ్డూలు, ఆ 5 ఏళ్ల సమయంలో 40% వరకు లడ్డూలన్నీ కూడా కల్తీ జరిగాయి అనేటువంటి ఒక మాట. పామ్ ఆయిల్, పామ్ కెర్నర్ ఆయిల్ తోటి రసాయనాలు కలిపినటువంటి లడ్డూలను విక్రయించారనేటువంటి ప్రధాన ఆరోపణ. ఏంటి దీనికి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు? అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? మురళి, దాదాపుగా గత 5 ఏళ్లకు సంబంధించి అంటే 2019 నుంచి 2024 వరకు కూడా ఈ కల్తీ నెయ్యికి సంబంధించి తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా అంటే దీనికి సంబంధించి ఎన్డీఏ పార్టీల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల తర్వాత పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించి సీరియస్ కావడం, ఆ తర్వాత సుప్రీంకోర్టు ఎంటర్ కావడం, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సిట్ ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. అయితే ఇంకా ఆ తర్వాత దీనికి సంబంధించి సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో సిబిఐ కూడా ఎంటర్ అయింది. సిబిఐతో పాటుగా అంటే కేంద్ర దర్యాప్తు బృందాలతో పాటుగా ఇటు రాష్ట్ర దర్యాప్తు బృందం మొత్తం కూడా ఈ పోలీసు అధికారులతో కలిసి ఒక దర్యాప్తు బృందాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దర్యాప్తు బృందం దీనికి సంబంధించి అంటే ఈ కేసుకు సంబంధించి అటు కీలకంగా ఏదైతే తిరుమలకు సంబంధించి నెయ్యిని, అదేవిధంగా లడ్డూలకు సంబంధించి నెయ్యిని సరఫరా చేశారో ఏదైతే సంస్థలు ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి ఆ డైరీలకు సంబంధించి పెద్ద ఎత్తున విచారణ చేయడం జరిగింది. ఈ విచారణలో ఇప్పటికే దాదాపుగా 2-3 నెలల నుంచి కూడా కొంతమంది కీలక వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. ఇక తాజాగా ఏదైతే వైవి సుబ్బారెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పన్న అదుపులోకి తీసుకున్న తర్వాత దీనికి సంబంధించి కొంత కీలక సమాచారాన్ని అయితే బయటికి తీసుకురావడం జరిగింది. అసలు అంటే ఎక్కడెక్కడ ఈ నెయ్యిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఆ నెయ్యికి సంబంధించి ఎవరు కీలకంగా వ్యవహరించారు, ఆదేశాలు ఎవరు ఇచ్చారు, డబ్బులు ఎవరు దానికి సంబంధించి అంటే ముడుపులు ఎవరికి అందాయి, ముడుపులు ఎవరిచ్చారు అనే వంటి కీలక అంశాలకు సంబంధించి విచారణ అయితే వేగం అయింది. దీనికి సంబంధించి కొంత ఇప్పటికే కీలక సమాచారాన్ని కూడా రాబట్టడం జరిగింది. ఇక తాజాగా వచ్చినటువంటి సమాచారం ప్రకారం అంటే టీటీడీ అధికారులు తాజాగా వెల్లడించినటువంటి సమాచారం ప్రకారం దాదాపుగా 48.76 కోట్ల లడ్డూలను గత 5 ఏళ్ల పాటు తయారు చేయగా అందులో దాదాపుగా 40 నుంచి 50% లడ్డూలు కల్తీ లడ్డూలే అంటూ కూడా గుర్తించడం జరిగింది. అందులో పామ్ ఆయిల్ తో పాటుగా ఒక రసాయనాన్ని అంటే పామ్ కెర్నల్ రసాయనం అని ఒకటి ఉంటుంది, దాంతోపాటు ఇతర రసాయనాలను కూడా అందులో వాడారు. ఆ వాస్తవానికి భోలేబాబా డైరీ, ఉత్తరాఖండ్ కు సంబంధించినటువంటి భోలేబాబా డైరీ ఏదైతే ఉందో వాళ్ళు సరఫరా చేసిన అంటే వాళ్ళు నెయ్యి సరఫరా చేశారు, కానీ వాళ్ళు ఎక్కడ కూడా పాల ఉత్పత్తులను కానీ అంటే పాల ఉత్పత్తులకు సంబంధించి వెన్న కానీ అదేవిధంగా పాలు కానీ ఎక్కడ కూడా పెరుగు కానీ ఎక్కడ కూడా కొన్నట్టుగా కూడా గుర్తించలేదు. అయినా సరే దానికి సంబంధించి ఈ కల్తీ అంటే ఈ నెయ్యిని సరఫరా చేస్తూ వచ్చారు. దాదాపుగా 1 కోటి కేజీల నెయ్యిని సరఫరా చేశారనేది కూడా గుర్తించారు. దీన్ని ఒక తిరుమల మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ లోని కాణిపాకంతో పాటుగా శ్రీకాళహస్తి అదేవిధంగా మరికొన్ని దేవాలయాల్లో కూడా ఆ నెయ్యిని వినియోగించారనేది ప్రధాన ఆరోపణ. ఇక ఇప్పుడు టీటీడీ వెల్లడించిన వివరాల ప్రకారం దాదాపుగా 1.61 కోట్ల కిలోల నెయ్యిని కొనుగోలు చేయగా అందులో 68 లక్షల కిలోల నెయ్యి పూర్తిగా కల్తీ అంటూ కూడా గుర్తించడం జరిగింది. ఈ కల్తీ నెయ్యికి సంబంధించి ఇప్పటికే అటు అంటే దాంట్లో వాడినటువంటి రసాయనాలు ఏంటి, దానికి సంబంధించి ఎవరెవరైతే కీలకంగా ఉన్నారు, అదేవిధంగా దాన్ని సరఫరా చేసే క్రమంలో టీటీడీకి సంబంధించి అంటే ఈవో గాని మన ధర్మారెడ్డిని కూడా విచారించడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎవరు ఆదేశాలు ఇచ్చారు ఏంటి అనే అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో
విచారణ అయితే కొనసాగుతోంది. దీనికి సంబంధించి త్వరలోనే అంటే రాబోయే వారంలో కీలక అరెస్టులు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి అనే ప్రచారం కూడా జరుగుతోంది. మరి ఎవరిని అదుపులోకి తీసుకుంటారు ఏంటి అనే దానికి సంబంధించి అయితే ప్రస్తుతానికి స్పష్టత లేదు. కానీ దీనికి సంబంధించి అయితే టీటీడీలో అంటే టీటీడీతో పాటుగా వైసీపీలో రాజకీయ ప్రకంపనలు అయితే కల్తీ నెయ్యికి సంబంధించి ఉండే అవకాశాలు ఉన్నాయనేది క్లారిటీ అయితే వస్తుంది. అంటే ఎటువంటి పొలిటికల్ సిచ్యువేషన్స్ ఉండబోతున్నాయి అనేది ప్రధానమైనటువంటి ఉత్కంఠ వెంకట్. దీనికి సంబంధించి రాజకీయ వర్గాలు ఏం చెప్తున్నాయంటారు? అంటే కేసును ఆల్రెడీ విచారణ అయితే వేగవంతం చేసినటువంటి పరిస్థితి ఉంది కదా, దాన్ని ఎలా చూడాలంటారు? ఇది అంటే ఇప్పుడు ఈ కల్తీ నెయ్యి అనే అంశం సంబంధించి హిందువుల మనోభావాలకు సంబంధించిన వ్యవహారం కాబట్టి దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి అంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ రాష్ట్రంలో కూడా అధికారంలో ఉంది, బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే ఈ విషయంలో వెనక్కు తగ్గితే ఖచ్చితంగా హిందువుల్లో చంద్రబాబు నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది, అటు కేంద్రం కూడా నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది. అందుకే ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలను బయట తీస్తున్నారు. అటు పవన్ కళ్యాణ్ కూడా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నారు. దీనికి సంబంధించి హోంమంత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా దీనికి సంబంధించి అంటే పలు ఆధారాలను కూడా పవన్ కళ్యాణ్ స్వయంగా అందించారు. ఈ జనసేన డిక్లరేషన్ ఎప్పుడైతే ప్రకటించారో దాని తిరుమలలో దానికి అప్పుడే కేంద్రానికి కూడా ఆయన కొన్ని ఆధారాలను కూడా సమర్పించారు. ఆ తర్వాతనే దీనికి సంబంధించి విచారణ కూడా వేగవంతమైంది. అయితే ఇటీవల కాలంలో కొంత నెమ్మదించినా సరే ఏఆర్ డైరీ కానీ మాల్గంగా కానీ అదేవిధంగా మరికొన్ని అంటే బోలేబాబా డైరీ కానీ వీళ్ళందరికీ సంబంధించినటువంటి కొంతమంది కీలక వ్యక్తులకు సమాచారాన్ని కూడా పవన్ కళ్యాణ్ అటు దర్యాప్తు బృందాలకు అందించడం జరిగింది. అవసరమైతే దీనికి ఏదైనా న్యాయపరమైనటువంటి ఇబ్బందులు ఎదురైనా సరే ఏ విధంగా ఎదుర్కోవాలి ఏంటి అనే దానికి సంబంధించి కూడా కాస్త దూకుడుగానే వెళ్లేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. అందుకే సిబిఐ అధికారులు కానీ ఇటు రాష్ట్ర పోలీసు అధికారులు కానీ ఐపీఎస్ అధికారులతో మొత్తం కూడా వీళ్ళందరూ కూడా దూకుడుగానే వ్యవహరిస్తున్నారు. అందుకే ఎక్కడా కూడా వెనకడుగు వేయటం లేదనేది క్లారిటీ అయితే వస్తుంది. ఇది కనుక జరిగితే అంటే దీనికి సంబంధించి ఇప్పటికే వైవి సుబ్బారెడ్డి, పిఎస్ చిన్నప్పనను అదేవిధంగా వైసీపీ అధిష్టానానికి దగ్గరగా ఉండే ఐఏఎస్ అధికారి ఎవరైతే ధర్మారెడ్డి ఉన్నారో మాజీ ఈవో ఆయన్ని కూడా విచారించడం జరిగింది. కాబట్టి వీళ్ళందరినీ కూడా అంటే ఏదన్నా పరిణామాలు వస్తే కనుక రాజకీయంగా వీళ్ళని అరెస్ట్ చేసే అవకాశాలు ఉండొచ్చు. అదే జరిగితే మాత్రం రాజకీయంగా వైసీపీ ఇబ్బంది పడే అవకాశాలు అయితే ఉన్నాయనేది స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక వైసీపీ హయాంలో అయితే కల్తీ నెయ్యితో శ్రీవారి లడ్డూలు తయారు చేశారనేటువంటి కేసుకు సంబంధించి అయితే పూర్తి స్థాయిలో విచారణ అయితే వేగవంతం చేసినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వచ్చే వారంలో ఏదైనా జరగచ్చు, ఒకవేళ అరెస్టులు జరుగుతాయి లేకపోతే రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది కొంత ఉత్కంఠ అయితే నెలకొన్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.